జాగ్రత్తగా షేపులు మాత్రం మనకు మిస్ అవ్వకూడదు. ఎక్కడ ఏ షేప్ మిస్ ఇక్కడ ఉంటది. ఇది వచ్చేసి సైడ్ లోకి మనం ఇంచున్నర వరకు సైడ్ లోకి తీసుకెళ్ళాలి. నుంచి మనం ఇది ఇంత అని చెప్పేది కాదు. ఇది ఇక్కడ నుంచి ఇంచున్నర పెట్టండి, పావుదుక్కు 2 పెట్టండి, 2 పెట్టండి అని చెప్పేది కాదు. ఇది బ్యాలెన్స్ అనేది ఒకటి గమనిస్తేనే వచ్చేది. ఇది ఈ బ్యాలెన్స్ అనేది గమనించాలి. ఈ సీటుకి ఎంత తేడా ఉంది? 9 అంగుళాలు తేడా ఉంది కాబట్టి 2 పెరిగింది. ఇలా మనం ఈ బ్యాలెన్స్లన్నీ గమనించాలి. బ్యాలెన్స్ని గుర్తించాలి. ముందు బ్యాలెన్స్ని గుర్తించకుండా మన ఇష్టం వచ్చినట్టు కటింగ్లు చేస్తే స్ట్రైట్ గా ప్యాంటు కూర్చోదు. బెండింగ్ మెలికలో ఒకవైపు తిరుగుతూ ఉండడమో ఏదో ఒక తేడా అనేది ఉంటుంది. బ్యాలెన్స్ని మనం ఎప్పుడైతే గమనిస్తామో అప్పుడే మనం చక్కగా స్ట్రైట్ గా కూర్చోబెట్టగలుగుతాం. బ్యాలెన్స్లు చాలా ముఖ్యం కటింగ్ లో. హలో అండి, నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని. ఇప్పుడు మీ ముందు ఒక స్పెషల్ ప్యాంటు లైట్ వన్ సైడ్ కటింగ్ చేయబోతున్నాను. ఇది సీట్ ఎక్కువ, బాగా సీట్ ఎక్కువ, తొడలు లావు ఉంటాయి. ఇలాంటి వారికి మనం ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తాను. మీరు వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఎక్కడ ఎలా పెట్టుకోవాలి, ఎలా ఏ షేపుల్ని పెడితే బాగుంటుంది అనేది మీకు తెలియజేస్తాను. పదండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. తొడ ఎక్కువ ఉంటుంది, సీట్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి వాటికి మనం కటింగ్ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. షేపులు కలవు. ఇలాంటి వాటికి మనం ఏం చేయాలి, ఎలా కట్ చేయాలని ఇందులో మీకు పూర్తి వివరంతో తెలియజేస్తాను. మీరు వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ప్రతి ఒక్క షేపులు, కొలతలు, భాగాలు అన్నీ అర్థమవుతాయి. ముందుగా మనం కటింగ్ బల్లాకి చక్కగా పెట్టుకోవాలి. ఇది మన కటింగ్ బల్ల ఎల్ బెండ్ స్కేల్లోనే కటింగ్ వాళ్ళు చేసేవాళ్ళు ఎల్ స్కేల్తోనే మనకి సెట్ చేస్తారు. ఇది పైన ½ ఇంచ్ మన క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ వదిలేసి 2 మార్కింగ్లు చేసుకుందాం. ఈయనకి లైట్గా వన్ సైడ్ చేద్దాం. అందుకోసం నేను ఇక్కడ ముందుగానే మార్కింగ్ చేసుకుంటున్నాను. అది లైట్గా వన్ సైడ్ చేసేస్తా. ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని ఖాయం చేసుకోవాలి. ఇటు కొంచెం జరుపుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చిందో 2.5 అది ఇక్కడ 1 ఇంచు పావు దాకా వన్ సైడ్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను 1.5 ఇంచు వదిలేసి బెల్ట్ తగిలిద్ది. ఇక్కడ 1.5 ఇంచు. పొడవు వచ్చేసి 38. ఇది బాటం పట్టీ కోసం. 18 మోకాలు. కిస్తా వచ్చేసి 27.5. 27.5లో 6 అంగుళాలు తీసేస్తే 27.5లో 6 అంగుళాలు తీసేయాలి. 6 ఇంచ్ మైనస్ 21.5. 21.5ని 2 భాగాలు చేసుకుంటే పావుదకు 11. దీన్ని మనం 10.5 పెట్టుకుందాం. 10.5 దింపుదాం. ఇప్పుడు కూడా ఇది క్రాస్గా మార్కింగే చేసుకోవాలి. వన్ సైడ్ లైట్గా వన్ సైడ్ అవుతుంది ప్యాంటు. ఇక్కడ అంచు వదిలేసి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి 2 అంగుళాలు పెట్టేద్దాం. ఈయనకి తొడలు ఎక్కువ కాబట్టి 2 అంగుళాలు మనం ఇక్కడ ఫ్రంట్లో కిస్తా కోసం 2 అంగుళాలు పెడదాం. ఇప్పుడు ఇది కటింగ్ బల్లాకి మనకి ఎంత వచ్చిందంటే 3 పాయింట్ వచ్చింది. ఇక్కడ 3 పాయింట్ ప్లస్ ఒక ½ ఇంచ్ మనం సైడ్ కనాలి. ఒక ½ ఇంచ్ క్రాస్ కనాలి కాబట్టి షేపు ఇక్కడ నుంచి రౌండ్ షేప్ని కలుపుకుందాం. ఇది మీడియంగా. ఇక్కడ నుంచి ఈయనకి 2.5 వదిలేద్దాం. 2.5 వదిలి మిగతాది మొత్తం జిప్ ఓపెన్ కోసం. ఈయన సీరియల్ నెంబర్ 296. నడుము వచ్చేసి 38. సీట్ వచ్చేసి 47. ఇది చూడండి ఎంత వచ్చిందో తేడా. 9 అంగుళాల సీటు ఎక్కువ ఉంది. నడుముకి సీటుకి 9 అంగుళాల తేడా ఉంది. 9 అంగుళాల తేడా ఉన్న వాళ్ళకి మనం చాలా ఇబ్బందికరంగా మనం షేపుల్ని యాడ్ చేయగలం. యాడ్ అవ్వవు షేపులు. ఇలాంటి వాటికి ఎలా పెట్టాలనేది ఇప్పుడు మనం గమనించాలి. 38లో 4వ వంతు 9.5. మనకు ఒక 1 ఇంచ్ ఖర్చు కావాలి కాబట్టి 2 వైపులకి 10.5. 47 అంటే పావు తక్కువ 12. 4వ వంతు పావు తక్కువ 12ని ఇక్కడ మనం 12 మీన పెట్టేద్దాం. ఫ్రంట్ని 12 మీన పెట్టాం. ఇప్పుడు ఇది చూడండి ఎంత తేడా ఉందో. ఈ షేపు యాడ్ అవ్వదు. ఈ షేప్ అనేది
యాడ్ అవ్వదు. ఎంత యాడ్ చేయగలం? ఇది చేయలేము. ఇది ఇప్పుడు మనం ఇక్కడ ముందుగా తొడ లూజుని కూడా కలుపుకుందాం. తొడ లూజు వచ్చేసి 30. 30లో సగము 15 అంటే మనకి ఇక్కడ సుమారు 14.5 ఫ్రంట్ తెగాలి. 14.5 మీద మార్కింగ్ చేద్దాం. 14.5లో సెంటర్ 7.5. ఇది ఇప్పుడు ఇది మనకి ఈ 3 బ్యాలెన్స్ అవ్వాలి. 3 బ్యాలెన్స్ అవ్వవు. ఈ 3 ఎప్పటికీ బ్యాలెన్స్ అవ్వవు. ఎందుకంటే నడుము తగ్గింది, సీటు ఎక్కువైంది, తొడ లూజు కూడా ఎక్కువైంది. అందుకని మనం దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఇలాంటి వాటికి ఏం చేయాలి? సింగిల్ ఫిల్ట్ వేసుకోవచ్చు. సింగిల్ ఫిల్ట్ కనుక వేస్తే మనకి ఎంత కావాలి? 1 ఇంచ్ సింగిల్ ఫిల్ట్ వేసుకోవాలి. 1 ఇంచ్ సింగిల్ ఫిల్ట్ వేసుకుంటే నీట్గా వచ్చింది. మీరు సింగిల్ ఫిల్ట్ వేయకపోతే ఇప్పుడు నేను దీనికైతే సింగిల్ ఫిల్ట్ వేస్తా. ఎందుకంటే మళ్ళీ ట్రెండ్ ఇప్పుడు మారింది, ఫిల్ట్స్ వస్తున్నాయి మళ్ళీ ఫిల్టెడ్. అందుకని నేను దీనికి సింగిల్ ఫిల్ట్ ఒకటి వేస్తున్నా. సింగిల్ ఫిల్ట్ కూడా వద్దు అనుకున్న వాళ్ళు తొడ లూజుని ఇక్కడ ఇంకొంచెం తగ్గించి ఇక్కడ ఈ షేప్ని యాడ్ చేసుకోవాలి. ఫిల్ట్ కూడా నాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు తొడ లూజునే ఇంకొంచెం తగ్గించి ఇలా షేప్ని ఇలా యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు దీనికి సింగిల్ ఫిల్ట్ వేస్తున్నాను కాబట్టి నేను తొడ లూజుని తగ్గించను. తొడ లూజు తగ్గింది ఫ్రంట్లో తక్కువ పెట్టుకొని బ్యాక్లో పెంచుకోవచ్చు. దాని గురించి మీకు భయం అవసరం లేదు. మనకిక్కడ ఈ షేపులు ముఖ్యం. సీటు తగ్గిద్ది, తొడ లూజు ఫ్రంట్లో తగ్గిద్ది. బ్యాక్లో మనకు ఎంత కావాలంటే అంత పెంచుకుంటాం. చక్కగా షేపుల్ని కలుపుకుంటేనే కూర్చుంటాయి అలాంటివి. వాటి మీద మీరు చాలా బాగా జాగ్రత్తగా గమనించి షేపుల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీనికి సింగిల్ ఫిల్ట్ ఇస్తాను. సింగిల్ ఫిల్ట్ ఇవ్వడానికి నేను ఇటు ఒక 1/2 ఇంచ్ జరిపాను. ఈ 1/2 ఇంచ్ నేను ఇటు ఇప్పుడు జరపాల్సిన అవసరం లేదు. నేను దీనికి సింగిల్ ఫిల్ట్ వేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ 38లో 4వ వంతు వచ్చేసి 19. ఇక్కడ ఖర్చు వదిలేసా 10. ఇక్కడ నుంచి నేను 1.5 ఇంచుని కలుపుకున్నాను సింగిల్ ఫిల్ట్ కోసం. ఇప్పుడు నేను సెంటర్ చూసుకోవాలి. ఇక్కడ సెంటర్ వచ్చేసి 8.5 వచ్చింది బల్లాకి. ఇక్కడ కూడా 8.5 పెట్టుకోవాలి. బాటం వచ్చేసి 13.5. 13.5 అంటే సెంటరు 3.5కు 1 పాయింట్ తక్కువ. ఇక్కడ పావు తక్కువ 7. ఇప్పుడు ఇక్కడ సెంటర్ ఇలా చూసుకుందాం. మోకాలుకి ఇది మోకాలు సెంటరు. మోకాలు వచ్చేసి 20. ఇదేమో 13.5. తొడ ఎక్కువ, మోకాలు మీడియం, బాటం సన్నం. ఇలాంటి వాళ్ళకి జాగ్రత్తగా షేపుల్ని కలుపుకోవాలి. ఇక్కడ 5 సెంటరు, ఇది 10. ఇప్పుడు మనం ఇక్కడ షేప్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది స్ట్రైట్ మార్కింగ్. ఇప్పుడు ఇక్కడ నేనేం ఏ స్కేల్ని యాడ్ చేయాలి? ఈ స్కేల్ చాలు నాకు. ఈ బెండ్ అవసరం లేదు. ఇప్పుడు నాకు ఇక్కడ ఈ స్కేల్ చాలు. ఈ స్కేల్తోనే నేను ఇక్కడ షేప్ని ఇలా యాడ్ చేసుకుంటాను. జాగ్రత్తగా షేపులు మాత్రం మనకు మిస్ అవ్వకూడదు. ఎక్కడ ఏ షేపు మిస్ అవ్వకూడదు. ఇక్కడ ఇంకొంచెం ఫిల్ట్ ఎక్కువ వస్తుంది. ఒక సింగిల్ ఫిల్ట్ ఎక్కువ వస్తుంది. ఇలా ఒక సింగిల్ ఫిల్ట్ పట్టిద్ది, ఏం కాదు, ఇబ్బంది ఏమీ లేదు. అసలు చాలా బ్యాలెన్సులు మన ముఖ్యం. ఈ బ్యాలెన్సులు ఈ షేపుల్ని గనక మనం జాగ్రత్త చేయగలిగితే ఏం కాదు. ఇప్పుడు మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కటింగ్ ఈ బెల్ట్కి ఎక్కువ పెట్టుకున్నాం. బెల్ట్ కాడ ఖర్చు ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచి ఫ్రంట్లో డౌన్ చేద్దాం. పావు ఇంచ్ డౌన్ చేద్దాం. ఫ్రంట్లో పావు ఇంచ్ డౌన్ అయింది. సైడ్లో ఒక 3/4 ఇంచ్ ఎత్తు పెరిగింది. సీట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఎత్తు ఎక్కువ పెంచుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ క్రాస్ ప్యాకెట్కి మార్కింగ్ సైడ్లో నుంచి 2.5 పెట్టి ఇక్కడ 1.5 ఇంచ్ వదిలేసి పాకెట్ 6 అంగుళాలు ఓపెన్. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేసుకుందాం.
జిప్పు ఘాటు, మోకాలి ఘాటు, ఘాట్లు కంపల్సరీ పెట్టి ఘాటు ఘాటు కలుపుతూ కుట్టాలి. ఘాట్లు మనకి చాలా అవసరం, ఘాటు ఘాటు కలవాలి. ఒక ఒక వన్ సైడ్ కటింగ్ చేసినాక దీన్ని ఇలా వాల్చుకొని సెంటర్ లో చూసుకోవాలి. సెంటర్ కటింగ్ కదా, ఇలా చూసుకోవాలి. ఇక్కడ వచ్చింది సెంటర్, కానీ మనం ఫిల్ట్ ఇక్కడ నుంచి వేయకూడదు. ఒక పావు ఇంచి సైడ్ లో జరిపి ఫిల్ట్ ని ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి జరిపి మనకు ఫిల్ట్ ఎంత వస్తుంది, ఇటు వచ్చేసి మనం 9.5 పోవాలి, ఇక్కడ ఖర్చు పోవాలి, 2 పోను, ఇంచున్నర ఫిల్ట్ పడుతుంది. ఈ ఇంచున్నర అది ఫిల్ట్ ఇలా వేసుకోవాలి. సెంటర్ లో నుంచి వేయకూడదు, సెంటర్ కి ఒక పావు ఇంచి జరిపి వేసుకోవాలి. ఇలా సింగిల్ ఫిల్ట్ పడుతుంది. సింగిల్ ఫిల్ట్ పడడం వల్ల వీళ్ళకి సీటు ఫ్రీ అవుతుంది. బ్యాక్ మనకి చక్కగా రావాలి. ఇక్కడ ఇంచున్నర క్లాత్ వదిలేయాలి. ఈ సీటు గల వారికి సైడ్ లో 1 ఇంచున్నర మాత్రం జరగాల్సిందే. ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. ఒక పావు ఇంచు ఇటు డౌన్ చేద్దాం. ఇది వన్ సైడ్ లైట్ గా వన్ సైడ్ ఉంది కాబట్టి పావు ఇంచుని డౌన్ చేద్దాం. ఇంచున్నర, ఇక్కడ కూడా ఇంచున్నరే. ఇక్కడ టోటల్ రౌండ్ కొలుసుకోవాలి. తొడ లూజుకి 13 తయారు. ఇక్కడ వచ్చేసి తొడ లూజు ఉన్నదంతా పెట్టేస్తే మనకి 29.5 పావుదొక్క 30 దాకా వస్తుంది. ఇది సరిపోయిద్ది. ఇంకా మనకు కావాలనుకుంటే పైకి జరుపుకోవచ్చు, పైన మనకు అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఈయనకి ఇది సరిపోతుంది. ఇక్కడ నుంచి ఈయనకి చాలా జాగ్రత్తగా ఈ షేపుల్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మోకాలుకి తొడ లూజుకి దగ్గరలో మార్కింగ్ వస్తే షేప్ యాడ్ అవ్వదు, ఎక్కువ పెరిగే కొద్దీ. ఇది గమనించి జాగ్రత్తగా షేపుల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అసలైన పని ఇక్కడ ఉంటుంది. ఇది వచ్చేసి సైడ్లోకి మనం 1.5 ఇంచు వరకు సైడ్లోకి తీసుకెళ్ళాలి. మీరు దీన్ని ఏమంటారో మరి, సైడ్లో రేజింగ్ అంటారో ఏమంటారో. ఇలా సైడ్లో తెచ్చుకోవాలి. ఇక్కడ నుంచి బ్యాలెన్స్ అనేది గమనించాలి. తొడ లూజుకి 2 అంగుళాల డౌన్లో నుంచి ఈ బ్యాలెన్స్ కలుస్తూ సైడ్లోకి ఎత్తు పెరగాలి, సైడ్ వైపుకి. ఇప్పుడు ఇక్కడ చక్కగా దీనికి స్ట్రైట్గా ఒక మార్కింగ్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇది ఇంత అని చెప్పేది కాదు. ఇది ఇక్కడ నుంచి 1.5 ఇంచున్నర పెట్టండి, పావుదుక్కు 2 పెట్టండి, 2 పెట్టండి అని చెప్పేది కాదు. ఇది బ్యాలెన్స్ అనేది ఒకటి గమనిస్తేనే వచ్చేది. ఈ బ్యాలెన్స్ అనేది గమనించాలి. ఇప్పుడు ఎంత పెరిగింది ఇది? ఫ్రంట్లో పావు ఇంచు డౌన్ చేశా, ఇది సుమారు 2.5 పెరిగింది. ఈ సీటుకి ఎంత తేడా ఉంది? 9 అంగుళాలు తేడా ఉంది కాబట్టి 2.5 పెరిగింది. ఇలా మనం ఈ బ్యాలెన్స్లన్నీ గమనించాలి, బ్యాలెన్స్ని గుర్తించాలి. ముందు బ్యాలెన్స్ని గుర్తించకుండా మన ఇష్టం వచ్చినట్టు కటింగ్లు చేస్తే స్ట్రైట్గా ప్యాంటు కూర్చోదు. బెండింగో మెలికలో ఒకవైపు తిరుగుతూ ఉండడమో ఏదో ఒక తేడా అనేది ఉంటుంది. బ్యాలెన్స్ని మనం ఎప్పుడైతే గమనిస్తామో అప్పుడే మనం చక్కగా స్ట్రైట్గా కూర్చోబెట్టగలుగుతాము. బ్యాలెన్స్లు చాలా ముఖ్యం కటింగ్లో. ఇక్కడ నడుములో 4వ వంతు 9.5 ఇంచున్నర. ఇక్కడ మనం పావుదొక్కు 2 పెట్టుకుందాం ఎక్కువ. బ్యాక్ ఫిల్ట్ కొంచెం ఎక్కువే పడదాం, సీట్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్లో ఏం కొలిసేది లేదు. ఫ్రంట్లో ఏంది? ఫిల్ట్ వచ్చింది కాబట్టి ఫ్రంట్లో మనం కొలిసేది ఏం కాదు. బ్యాక్లో కొలుసుకుందాం. బ్యాక్లోకి వచ్చేసి మనకు 47లో సగం 23.5 పావుదొక్కు 12. మనం ముందు ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా,
ఇక్కడ మనం ఖర్చు కూడా వదిలేసి ఇది ఖర్చు పోయింది. ఇక్కడ నుంచి పావు తక్కువ 12, ఇది పావు తక్కువ 12, ఇది లూజ్ కోసం, లూజ్ కోసం ఎంత వస్తుంది ఇప్పుడు మనకి? ఇక్కడ ఫ్రంట్ లో అయితే 11.5 ఉంది. 11.5, 23.5, 47 సరిపోతుంది. ఇది మనం ఇంకొంచెం ఫ్రీ కూడా చేసుకోవచ్చు. ఫ్రీ చేయాలంటే వెనక కూడా డబుల్ డాట్ అనేది పట్టాల్సి వస్తుంది. డబుల్ డాట్ అర్థమైంది కదా మీకు? వెనక 2 ఫిల్టులు, ఇలాంటి వారికి వెనక 2 ఫిల్టులు వేసుకుంటే సీటు ఇంకొంచెం ఫ్రీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ రౌండ్ తిప్పడం కోసం మీరు జిప్పు ఘాటు నుంచి 75 degrees లో ఒక మార్కింగ్ వేసి ఇక్కడ నుంచి మీడియంగా రౌండ్ షేప్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కిస్తా రౌండ్ కొలుసుకుందాం. 3 అంగుళాలు వదిలేద్దాం. బెల్ట్ రూపంలో మనకి 3 అంగుళాలు యాడ్ అవుతుంది. దీన్ని మనం కిస్తా తయారు కొలుసుకుందాం. 13 తయారు, ఇక్కడ తయారే కొలుసుకుందాం. ఇది వచ్చేసి 28. ఈయనకి 27.5 కిస్తా కావాల్సింది, 28 వస్తుంది. కొంచెం ఫ్రీగా ఉంటది. ఇది సాగని క్లాతే సరిపోతుంది. ఇలా సీటు ఎక్కువ, తొడలూజ్ ఎక్కువ ఉన్న వారికి మనం చాలా ఇబ్బందికరంగా సెట్ చేయాల్సి వస్తుంది. అందుకని మీరు ఒక ప్లాన్ ప్రకారంగా కటింగ్ చేసుకోవాలి, షేపులు అవన్నీ గమనించి. ఇప్పుడు ఈ తొడలూజ్ వచ్చింది, కిస్తా సరిపోయింది, సీటు వచ్చింది. కాకపోతే ఇప్పుడు మనం దీనికి కొత్తగా ఒక సింగిల్ ఫిల్ట్ యాడ్ చేసాం. సింగిల్ ఫిల్ట్ వేసుకుంటే ఏమైంది, సీటు ఫ్రీగా ఉంటది. వీళ్ళకి వెనక వచ్చేసి డబుల్ డాట్ పట్టాలి. సైడ్లో నుంచి దీనికి బ్యాక్ పాకెట్ కోసం 2.5 పెట్టి 5.5 పాకెట్ ఓపెన్. దీన్ని మనం సెంటర్ చేసుకోవాలి. 5.5ని సెంటర్ చేయాలి. 3 భాగాలు చేయాలి. ఇది 3 భాగాలుగా చేసి డబుల్ డాట్ పట్టాలి. ఇక్కడ నుంచి 3.5 దింపాలి. ఈ సైడులో 3.5, ఈ సైడులో 3.5 మాత్రమే దింపాలి. 1/2 ఇంచ్ ఇటు డౌన్ ఉండాలి పాకెట్. ఇక్కడ 1 ఇంచ్ వరకు 2 ఫిల్టులు పడతాయి. డాట్స్, బ్యాక్ డాట్స్. ఇలా చక్కగా కటింగ్ చేసుకోవాలి. ఇది మీ ముందు నేను రిజల్ట్ చూపుతున్నా. పర్ఫెక్ట్గా ప్రతి ఒక్క కొలత, ప్రతి ఒక్క షేపు పూర్తి వివరంతో. థ్యాంక్ యూ.